నమస్కారం. నేను మైనపాటి మురళీకృష్ణ. తెలంగాణలో రాజకీయాలు చూస్తే చాలా ఆసక్తిదాయకంగా కూడా మారినాయి. తెలంగాణలో కూడా గమనించినట్లయితే మొదటి నుంచి కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు పోరాటం చేశారు. కానీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలుస్తుందేమో అని కొంతమంది అనుకోవడం జరిగింది. కానీ సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ ఇచ్చినప్పటికి కూడా ప్రజలు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటే అన్నదమ్ములు కలపాలని చూడాలి, కానీ అన్నదమ్ముల్ని విడగొట్టే వాళ్ళని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆ విషయమే కాంగ్రెస్ పార్టీ జరిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం వల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్కి అధికారం లేకుండా పోయింది, ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం లేకుండా పోయింది. రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణలో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లో గెలిచి అధికారం చెలాయిస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు. కానీ ఒక 2 సంవత్సరాలు రెండు టర్మ్లు అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రజా వ్యతిరేకత అనేటువంటిది కూడా రెండు చోట్ల కూడా కనబడుతున్నది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా ఆర్థికంగా కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి. తెలంగాణ ఇబ్బంది పడుతున్నది, ఆంధ్రప్రదేశ్ కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆదాయం కూడా తగ్గడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి అయితే విపరీతమైనటువంటి అన్యాయం కూడా జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో బలపడేది. రాజధానికి కట్టడానికి ప్రత్యేకమైన నిధులు ఇస్తూ ఉన్నారు, ప్రత్యేక హోదాకి సమానమైనటువంటి నిధులు ఇస్తూ ఉన్నారు. ఆ నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదు. మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చేసినటువంటి ఆయన యొక్క వ్యాఖ్యలే అమలు కాకుండా జరిగిపోయినాయి. దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉంది. ఇటువంటి పరిస్థితి కనుక ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తాను తెలంగాణ తెచ్చాడు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కొన్ని లాభాలు జరిగితే కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. ఈ యొక్క లాభాలు ఏంటంటే వీళ్ళందరూ అధికారంలోకి రావడం, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అధికారంలోకి రావడం జరిగింది. కొంతమంది బలపడ్డారు ఆర్థికంగా కూడా. కానీ నష్టం ఏంటంటే దానికి తగినటువంటి ఈ యొక్క అభివృద్ధి కనిపించట్లేదు. కేసీఆర్ గారు పరిపాలించినప్పుడల్లా అప్పులు తీసుకొచ్చేసి ఈ యొక్క లోటు తెలియకుండా కూడా ఆయన మెయింటైన్ చేశారు. దీని అంతని కూడా రేవంత్ రెడ్డి గారు క్యాచ్ చేసేసి ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా చెప్తూ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి తన వాదపడిమతోటి కేసీఆర్ గారిని వ్యతిరేకించి బంపర్ మెజారిటీతో కూడా ఆయన గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా ఉందంటే వన్ మ్యాన్ ఆర్మీ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల, హైడ్రా వంటి వాటి వల్ల ఈ యొక్క అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉంది. ఇంత బలమైన నాయకుడు కాంగ్రెస్లో ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకు ఉండేటువంటి పాదానుభవాలు, వైఎస్ రాజశేఖర గారి టైంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన నాయకుడు కనుక వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బంది అని, అందుకని రాష్ట్ర స్థాయిలో కానీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో, ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో కూడా బలహీనమైనటువంటి నాయకుడే ప్రైమ్ మినిస్టర్గా లేదా చీఫ్ మినిస్టర్గా ఉండాలనేటువంటి వాళ్ళ సిద్ధాంతం. దాని ప్రకారం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వంటి బలమైన నాయకుడు కనుక ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవడం అని అంతా ఆలోచించి విజయశాంతి గారిని దించడం జరిగింది రంగంలోకి. అసలు విజయశాంతి గారు దాదాపు రాజకీయాలకు దూరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ధీడైనటువంటి నాయకుడు కూడా ఎవరు లేరు. ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క తెలంగాణలో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేటువంటి నాయకుడు అంటే ఇంకొక సీఎం అభ్యర్థి ఎవడు అని ఆలోచించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఎవరు కనిపించట్లేదు వాళ్ళకి. అందుకనే వీళ్ళు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి పోటీగా విజయశాంతిని తీసుకురావడం జరిగింది రంగంలోకి. ఇప్పుడు విజయశాంతి గారు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, ఆ ఎమ్మెల్సీ అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారిని తొలగించాలి, రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయశాంతి రెడీగా ఉంది. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో విజయశాంతి గారిని కూడా చీఫ్ మినిస్టర్గా చూడవచ్చేమో అని కొంతమంది అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా క్యూ న్యూస్ వంటి వాళ్ళు కూడా కొన్ని కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి గారే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని కామెంట్ చేయడం జరిగింది. ఇంకా అనేక రకమైన అసంతృప్తులు కూడా కొన్ని వస్తున్నాయి. వీటన్నిటి రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా ఎదుర్కోగలరు. అయినప్పటికీ కూడా రాజకీయాలలో ఒక బలమైనటువంటి కాంపిటేటర్ ఉండాలి కాబట్టి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగానే విజయశాంతిని రంగంలో దించిందారు కాంగ్రెస్ అధిష్టానం అని కూడా విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు.
ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఆయన యొక్క స్పీడ్కి కొంచెం కళ్ళెం వేసింది అధిష్టానం. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవి కూడా చేసి ప్రజల ఆదరాభిమానాలు కూడా నెలకొని మరోమారి కూడా చీఫ్ మినిస్టర్కి వస్తారని కూడా మేము భావిస్తున్నాం. లేదంటే మళ్ళీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రెడీగానే ఉన్నారు. వాళ్ళు ఎలాగో వీళ్ళ వైఫల్యాలను కూడా చెప్పి మళ్ళీ వాళ్ళు రావడానికి రెడీగానే ఉన్నారు. ఏదేమైనా ఈ రసవత్తరమైనటువంటి రాజకీయాలలో రేవంత్ రెడ్డి వర్సెస్ విజయశాంతి వర్సెస్ కేటీఆర్ అనేటువంటిది చాలా ఆసక్తిదాయకంగా కూడా ఉండబోతుంది.